నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళితులపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, గుండె ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం డిమాండ్. స్వర్ణాంధ్ర 2047 విజన్ క్రింద రానున్న 5 ఏళ్లలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి. కాకినాడ జిల్లా 15% పైగా స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వర్ణాంధ్ర 2047 విజన్ క్రింద రానున్న 5 ఏళ్లలో వివిధ రంగాలలో కాకినాడ జిల్లా 15% పైగా స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడ జిల్లాలో రానున్న 2024-29 5 కాలంలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టవలసిన అంశాలతో జిల్లా కార్యాచరణ రూపకల్పనపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన ప్రత్యేక మేధోమథన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రారంభిస్తూ 2047 సంవత్సరం నాటికి ప్రజల తలసరి ఆదాయం $45,000 15% గ్రోత్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాన్ని చేపట్టిందన్నారు. ఈ లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా కీలక భాగస్వామ్యం వహించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా రంగాల భాగస్వామ్య వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల సమీక్షలో సాగు విస్తీర్ణలను పెంచి యాంత్రీకరణ, పెట్టుబడి తగ్గించి రైతు ఆదాయాల పెంపుదలకు ఏటా 3 పంటల సాగుకు ప్రోత్సహించడం వంటి అంశాలను విజన్ డాక్యుమెంట్లో చేర్చేందుకు నిర్ణయించారు. పశుసంవర్ధక సమీక్షలో స్థూల ఉత్పత్తిలో 3%గా ఉన్న పాలు, గుడ్లు, మాంసం ఉత్పాదకతను 8% మేరకు పెంచాలని, ఎఫ్పిఓల ఏర్పాటు, ఫోడర్ బ్యాంకులు, మేలుజాతి పశువుల పెంపకం అంశాలను చర్చించారు. మత్స్యశాఖ సమీక్షలో మెరైన్, ఇన్లాండ్, ఆక్వా రంగాల ప్రగతికి అవసరమైన మౌలిక సదుపాయాల విస్తరణ, డీప్ సీ ఫిషింగ్, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల పెంపుదల అంశాలను చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించే అంశాలలో శిక్షణ కార్యక్రమాలు, ప్రతి నెల రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించాలని నిర్ణయించారు. మున్సిపల్ పరిపాలన సమీక్షలో కాకినాడ నగరంలో కొత్తగా 20 కిలోమీటర్ల పొడవున రోడ్లు, 52 కిలోమీటర్ల పొడవున డ్రైన్లు విస్తరణ చేపట్టాలని, తలసరి త్రాగునీటి సరఫరా పెంచాలని లక్ష్యాలుగా నిర్ణయించారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కంపెనీలు, పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాల్లో యువతకు శిక్షణ కల్పించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి కల్పించాలని సూచించారు. అలాగే పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు కల్పించేందుకు అనువైన భూమిని గుర్తించాలని కోరారు. మత్స్యకారులకు బోట్ల మంజూరు, ఇన్సూరెన్స్, ఆయిల్ సబ్సిడీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలతో విజన్ ప్రణాళిక డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, డిఎఫ్ఓ భరణి, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, సిపిఓ త్రినాథ్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, ఉద్యానవన శాఖ డీడీ జీవీవీడి ప్రసాద్ రావు, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, మత్స్యశాఖ డీడీ ఏ కరుణాకర్, పరిశ్రమల శాఖ జీఎం గణపతిరావు, టూరిజం అధికారి పి పోసయ్య, వివిధ రంగాల నుండి హాజరైన స్టేట్ హోల్డర్స్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లని పిలిచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ అందరూ కూడా కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047కి మన జిల్లా ఒక విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇయర్ బై ఇయర్
ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలా చేద్దాం అనుకున్న దానికి విత్ నెంబర్స్తో సహా రావాల్సిందిగా కోరారు. అలాగే ఆ విజన్ అంతా కూడా 2047కి ఎలా ఉండాలన్నది ఆ రోజుకి కాకుండా అది ఎవ్రీ ఇయర్ దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఏ అచీవ్ చేశా, నెక్స్ట్ ఇయర్ ఏ అచీవ్ చేశా అని ఇయర్ బై ఇయర్ ప్లాన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్లాన్స్ ఇచ్చారు. అలాగే అందులో భాగంగా నేను కూడా పాల్గొని కాకినాడ మున్సిపాలిటీ అవనివ్వండి, ఫిషరీస్లో కానివ్వండి, అనిమల్ హస్బెండరీలో కానివ్వండి అన్ని సూచనలు సందేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని నిజంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఈ ఏపీఐఐడిసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయమంటాం. కానీ కొత్త పరిశ్రమలు రావడం కోసం ఫస్ట్ మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర. సో ఈ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే వచ్చే పరిశ్రమలకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఈ పలానా ప్రాంతంలో ఉంది, మీకు సూటబులా కాదా అని చెప్పి కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం ఏపీఐసికి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి, దానికి ఏమేమి స్కిల్ కావాలి అనేది స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించి దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి, అంటే మొన్న సుమారు 2100 జాబ్స్ వస్తే 720 మందే సెలెక్ట్ అయ్యారు జాబ్ మేళాలో కూడా. సో వాళ్ళు దేనివల్ల ఫెయిల్యూర్ అయ్యారు, ఎందువల్ల దాని జాబ్స్ రాలేదు యువతకి, దానికి ఏం స్కిల్ కావాలి అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా గాంధీ భవన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళు ఇచ్చిన కోర్సులు కాకుండా ఈ స్కిల్ అసెస్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే హార్టికల్చర్ గురించి, అగ్రికల్చర్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వచ్చే కాలంలో ఎలా ఉండాలి అనే దాని మీద విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్లో ఈరోజు భాగంగా పాల్గొని అందరం చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. దాన్ని 100% ఇంప్లిమెంట్ అండ్ ప్రోగ్రెస్ కూడా త్వరలో కాకినాడ ప్రజలకు కనిపించబోతుంది. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవడం జరిగిందని, కరకుదురు గ్రామంలో పురాతన ఆలయం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఈ ఆలయం ప్రసిద్ధి చెందుతూ ఉందని, ఈ గ్రామంలో భవానీ దీక్షలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ భవానీ పీఠం పెట్టి పూజలు దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నామని, ఈరోజు దసరా ప్రారంభం సందర్భంగా కరకుదురు గ్రామస్తులు భవానీలు ఆహ్వానం మేరకు వచ్చి దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర శ్రీను, సానారాజు, అడబాల బుజ్జి, పెద్దిరెడ్డి సాయిబాబు, మద్దూరి ఆదినారాయణ, అడప శ్రీనివాస్, అల్లం బుజ్జి మరియు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి దేవీ సేవలు ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఇక్కడ పురాతనం దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం, అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవానీ దీక్షలు కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ పీఠం పెట్టడం, ఆ పీఠంలో పెద్ద ఎత్తున భవానీ పూజలు నిర్వహించడం, దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది మన జీవన విధానాన్ని పెంపొందించడం కోసం మనుషుల్లో ఒక అత్యద్భుతమైన జీవన శైలికి నాంది పలికే విధంగా దీక్షలు, అయ్యప్ప దీక్షలు కానీ భవానీ దీక్షలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మానవుడికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా అనేక మంది పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా ఉత్సాహం. ఈ కార్యక్రమంలో మరి ఈ రోజు గ్రామస్తుల ఆహ్వానం మేరకు, ఇక్కడ ఉన్న భవానీల ఆహ్వానం మేరకు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాలుగా ఈ కరకుదురులో వెలిసిన మన గ్రామ దేవత దుర్గమ్మదేవి సల్లని దీవెనలతో మన కరకుదురు గ్రామం అంతా ఈ దుర్గాదేవి గెలిచిన తర్వాత ఇక్కడ కమిటీ ఎంతో అత్యంత వైభవంగా శేషబాబు గారి ఆధ్వర్యంలో అందరూ చాలా బాగా జరుగుతుంది పూజలు తిని. అలాగే అందరూ భవానీమాలు వేసుకుని పూజలు జరుపుకుంటూ అత్యంత వైభవంగా అన్ని కులాల వారు మనకి ఏకగ్రీవంగా అందరూ కలిసి మనం ఇక్కడ పూజలు జరుపుకున్నాం. ఈ గ్రామ దేవత కూడా చల్లగా మన కరకుదురు గ్రామాన్ని ఈ అమ్మ వెలిసిన తర్వాత మన గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి కుర్రోళ్ళందరూ కూడా ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్ళడం, వ్యాపారాల రీత్యా బయటికి వెళ్ళడం, అందరూ బయటికి వెళ్ళి అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ అమ్మ దయ మన అందరి మీద ఉందని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగని, దసరా పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఈ గ్రామంలో కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు రైతు సంఘాలు, మహిళా సంఘాలు చేస్తున్న నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె వరలక్ష్మి మాట్లాడుతూ 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న నిరసన దీక్షల ఫలితంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం పాక్షిక విజయం సాధించిందని తెలిపారు. బుధవారం విశాఖ ఉక్కు కార్మిక సంఘాలతో ఉక్కు యాజమాన్యానికి జరిగిన చర్చల సందర్భంగా తొలగించిన 4,000 మందిని బేషరతుగా విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని కొనియాడారు. 32 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలలో, 32,000 ఎకరాల రైతుల భూమి త్యాగాలలో, 67 మంది ఎంపీల రాజీనామాలలో చంద్రబాబుకి రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కనబడడం లేదా అని ప్రశ్నించారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్ల పరం చేయడంలో బీజేపీ, మోడీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సహకరిస్తూ కూటమిపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కుట్రలను ఆంధ్ర ప్రజల మద్దతుతో విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుర్రాల వెంకట సుబ్బిరెడ్డి, పి చంద్రరావు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్మిక సంఘం నాయకులు ఉప్పాడ సత్యనారాయణ, ఐద్వా నాయకులు ఎస్ గంగా భవానీ, భూలక్ష్మి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు మడికి సత్యం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కె సింహాచలం, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మనుకొండ లచ్చిబాబు, జనార్దన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరావు, అప్పల్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. దీన్ని రాజకీయం చేసి రాజకీయ హామీగా మాత్రం మిగల్చొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట చేస్తున్నటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు. ఈ 3 విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి
ఒక భుజాన్ని నిలబెట్టి కేంద్రంలో ప్రభుత్వం కొనసాగడానికి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి కోసం ఈ కూటమి ప్రభుత్వం తన విధానాలను ప్రకటించడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక్క నిర్ణయంతో వాళ్ళకి పాసులు ఆపేసి వాళ్ళకి వర్క్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించడానికి కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. రెండవది, అప్పుల భారం, నష్టాల భారం అని చెప్తున్నటువంటి మీరు ఈ నష్టాల బారి నుంచి కాపాడడానికి కోసం కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఎంతో కాలం పోరాటం జరుగుతుంది. అయితే ఈ విశాఖ ఉక్కు ఎలా వచ్చింది అనేది చూస్తే ఎంతోమంది 32 మంది ప్రాణత్యాగంతోనూ, ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలతోనూ ఈ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవటం జరిగింది. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని మొత్తాన్ని అమ్మేసే పద్ధతిలో ఈ యొక్క పరిపాలన సాగుతుంది. దానిలో భాగంగానే ఎయిర్పోర్ట్లు, అట్లాగే పోర్టులు, రైళ్లు అన్నీ కూడా అమ్మేశాడు. దానిలో భాగంగా ఈరోజు విశాఖ ఉక్కును కూడా అమ్మటానికి సిద్ధమయ్యి దాన్ని 15,000 కోట్ల రూపాయలకి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది అత్యంత దారుణమైన విషయం. అయితే విశాఖ ఉక్కు కావాలి, దాన్ని పరిరక్షించుకుంటాం, దానిలో నష్టాలు లేదు అనేది విశాఖ కార్మికుల యొక్క వాదన. అయితే దాన్ని కోరుతున్నది ఏంటంటే విశాఖ ఉక్కుకి ప్రత్యేక గనులు కేటాయించండి, అది ఇప్పటికీ లాభాల్లోనే ఉంది, మీరు నష్టాల బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి మద్దతుగా ఈరోజు 3 రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా 3 రోజులు దీక్షలకి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపుల్లో భాగంగా మొదటి రోజు విద్యార్థులు, యువజన సంఘాలు దీక్ష చేశాయి. రెండో రోజు కార్మిక సంఘాలతో దీక్ష జరిగింది. మూడో రోజు ఈరోజు రైతు, కౌలు రైతు, అట్లాగే వ్యవసాయ కూలీ, మహిళా సంఘాలతో, ప్రజా సంఘాలతో ఈరోజు దీక్ష జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి, రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడుని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ ఆపాలి, దానికి కావాల్సిన గనులు కేటాయించాలి, అదేవిధంగా సెయిల్లో విలీనం చేయాలి. ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి మొదటి నుంచి పోరాడుతుంది. ఈరోజు కూడా అదేవిధంగా ఈ సంఘాలకి, ప్రజా సంఘాలకి, CITUకి, విశాఖ ఉక్కు పోరాట సమితికి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మద్దతుగా నిలబడి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలని చెప్పి ప్రజానీకాన్ని అందరినీ కోరుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఇదే ఒక అల్టిమేటంగా కూడా మేము చెబుతున్నాం. మీరు విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం, దాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ పద్మనాభ్ నగర్ లో శ్రీదేవి ఆలయంలో నవరాత్రుల తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించడం జరిగిందని రత్నాజీ తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలలతో అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పాలిక నాని, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాజీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని 40 సంవత్సరాలుగా ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలయం వద్ద పలు సంస్కృతి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడుగు రాజేష్, KS రత్నాజీ, పాలక నాని,
ఏలూరు లోకేష్, జగదాంబ, శ్రీనివాస్ చౌదరి, గణేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పద్మనాభనగర్లో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరంలాగే 40 సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా ఇక్కడ దేవి నవరాత్రులు జరుపుకుంటూ వస్తున్నాం. ఏ సంవత్సరం కూడా ఇబ్బంది పడలేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం ఇంకా బాగా చేయాలన్న దృష్టిలో ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు కూడా ఇప్పుడే దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా జానపద కార్యక్రమాలు, అలాగే భరతనాట్యం, తర్వాత కోలాటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మా పద్మనాభ నగర్ అవ్వచ్చు, గణేష్ నగర్ అవ్వచ్చు, బాపూజీ నగర్ అవ్వచ్చు, ఈ 3 పేటలు కూడా అందరం కూడా సమిష్టిగా ఈ యొక్క దేవీ నవరాత్రుల కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చాలా వైభవంగా అందరూ కూడా చెప్పుకునేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.